జిల్లాలకు వెళదాం. ఫస్ట్ పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత, ఇద్దరు కాపులు అక్కడ పోటీ పడ్డారు. ఏంటి చెప్పండి, మీరు పిఠాపురంలో నాకు తెలిసి 3-4 సార్లు వెళ్ళారు. వంగ గీత గారు ప్రజారాజ్య పార్టీలో ఎమ్మెల్యే అయ్యారు. అవును. అంతకుముందు టీడీపీ ఎక్కడో రాజ్యసభ చేశారు, వైసీపీలో మళ్ళీ ఎంపీ అయ్యారు. ఒకే ఇంట్లో ఒకే మనిషికి ఎన్ని పదవులు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు? ప్రజలకి అంటే వాళ్ళు పాలేదు, ప్రజలు ఏమన్నా వీళ్ళందరూ కంటిన్యూ డిఫరెంట్ పార్టీస్ నుంచి కదా, డిఫరెంట్ పార్టీస్ అయినా కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పిన ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి ఏంటంటే అక్కడ వంగగీత గారి మీద ఎటువంటి ఎగరెస్ట్ లేదు, సాఫ్ట్వేర్ ఉంటే ఉంది. కానీ పిఠాపురం అనేది ఒక విలక్షణమైన విశిష్టత కలిగిన నియోజకవర్గం. మంచి ఆధ్యాత్మిక క్షేత్రాలని ప్రజలు చైతన్యం కలిగిన ప్రజలు. గతంలో 2019 ఎలక్షన్స్ లోనే వాళ్ళు ఎన్నో సార్లు బతిలాడారు, ఆయన మా పిఠాపురం గురించి కంటెస్ట్ చేయమని చెప్పానండి అని. చివరి నిమిషంలో మన పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు, మహానుభావులు, మేధావి వర్గం ఎవరు ఈయన జనసేన పార్టీ వాళ్ళు సలహాలు ఇచ్చారో తెలియదు, కానీ ఆయన ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు, 2 చోట్ల చేయనని కూడా అన్నాడు ఆయన. అలాంటిది ఆయన భీమవరం, ప్రతి ఇల్లు డబ్బు తీసుకుంటుంది. అలాంటి చోట భీమవరం, ఎక్కువ స్లమ్ ఏరియాస్ ఉన్న గాజువాక. స్లమ్ ఏరియాస్ లో ప్రజలు ఎలక్షన్ లో డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోకుండా ఉంటారండి. ఓటుకు 3,000 4,000 ఇస్తుంటే 200 ఇచ్చే నియోజకవర్గాల్లో 3,000 ఇస్తే ఎవడు వద్దంటాడండి. అట్లా ఆయన 2 చోట్ల నిలబడ్డాడు. ఆయన ఓడిపోయిన తర్వాత కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడ్చింది ఎవరంటే పిఠాపురం. నేను పోతే మా ఊర్లో నిలబడి ఉంటే గెలిపించి పంపించేవాళ్ళం కదా సార్, రూపాయి ఖర్చు లేక. అక్కడ అనవసరంగా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడండి అని వాళ్ళు బాధపడ్డారు. ఈ 5 ఏళ్లలో నా ద్వారా కానీ అనేక మంది ద్వారా రాయబారం చేశారు, పిఠాపురంలో నిలబడమండి. ఆయన మనసులో కూడా ఉంది పిఠాపురం నిలబడాలని. ముందుగా చెప్తే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దాన్ని పగడ్బందీ చేసేసుకుంటాడు. ఆయన వైసీపీ పార్టీ తరఫున 100 కోట్లు లేటుగా చెప్పినా మరి ఎంత ఎఫర్ట్ పెట్టారో మీకు తెలియదు కాదు కదా. ఓపెన్ గా చెప్పారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏమి లేని చోట కూడా 100 కోట్లు పెట్టారు. వాళ్ళు 400 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. మిగతా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారంటే నియోజకవర్గాల్లో గ్రామాల్లో ప్రజలు రానివ్వలా. ముందు నాకు మనిషి ఉంటే కదా నాకు పచ్చడానికి కొడుతున్నారు. డబ్బు తీసుకుంటే ఆ ఊరోటి కొడుతున్నారు. నువ్వు రాబాక, వేరే పార్టీకి డబ్బు చూస్తే గ్రామంలో రాబాక. వంగ గీత గారు కాపు గ్రాములు, బీసీలు, సెట్టిపల్లిలు ఉన్న గ్రామాల్లో పోతే అమ్మ మీరు కారు దిగండి, ఏమను మిమ్మల్ని ఒకప్పుడు ఆదరించాం, గౌరవించాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చేద్దాం, మనలో ఒక కష్టపడి పైకి వస్తున్నాడు పేద కులానికి, అతను గౌరవిద్దాం, అతను గెలిపిద్దాం అనుకుంటా. మీరు మా ఊరు కారు దిగద్దన్నారా? అందుకనే ఆమె ఏం చేసిందనంటే, నేను అక్కడ పిఠాపురంలో 2 సార్లు వెళ్ళాను, దాదాపు 4 రోజులు ఆ ప్రాంతానికి తిరిగాను. ఎలక్షన్స్ కి 4 రోజులు ముందు ఉందనగానే ఆమె ప్రచారం ఆమె తెలివైన విజ్ఞత ఉన్నాం కాబట్టి అనవసరం, ఎందుకు లేని చోట ముందు పాకులు ఆడకూడదని ఆమె ప్రచారం స్లో చేసింది. జనసేన పార్టీ సంబంధించిన కార్యాలయాల మండల కార్యాలయంలో మనుషులు లేరు, అడిగేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, అక్కడ స్లో అయిపోయారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళ మీద చాలా ఫైర్ అయ్యాడు. ఎన్ని 100 కోట్లు వేసిన డబ్బు నేను పంపిస్తాను, ఓటుకి 20-30 వేలు డబ్బులు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించని చెప్పని ఆయన చాలా ఒత్తిడి చేస్తే, ఏమే వంగ గీత గారే వద్దండి, ఈ టైంలో మనం ఏం చేసినా బూడిదలో పోసిన పన్నీరు ఏ రిజల్ట్ ఉండదో, ఉపయోగం లేదంటే కనీసం మెజారిటీ తగ్గించడానికి ఖర్చు పెట్టారు. మరి ఏ కాన్ఫిడెన్స్ తో ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు? నేనేమంటానంటే, ఇదే పద్మనాభం గారు ప్రజారాజ్య పార్టీలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. వంగ గీత గారికి అపోనెంట్ గా, వంగ గీత గారికి ఆపోజిట్ గా రాజశేఖర రెడ్డి గారితో ప్రేమ కారిపోతూ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ కుటుంబం అంటే నిలబడ్డాడు. ఆయనే ఓడిపోయాడు సార్. నువ్వు ఏ కాన్ఫిడెన్స్ తో ఏం చేద్దామని, నువ్వే ఓడిపోయిన చోట ఇంకెవడో ఓడగొడతానంట. నేను నువ్వు వైసీపీ పార్టీ కండవా కప్పుకున్నా, వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ రాసి చదివావు, ఆ మాట చెప్పండి, గొడవ ఎందుకు? రైట్. ఇప్పుడు పద్మనాభం గారి గురించి అందరికంటే ఎక్కువ మీకే తెలుసు, ఎందుకంటే మీరు కూడా సాటి కాపు నాయకుడిగా వెళ్ళి కలిశారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఆయన విమర్శిస్తున్నారు కాబట్టి కాస్త విభేదిస్తూ ఉన్నారు. కానీ పద్మనాభం గారి విషయానికి వచ్చేసరికి ఆయన మాట ఇస్తే నిలుపుకునే వ్యక్తి. ఆయన కూతురు విషయంలో ఆయన గడప కూడా తొక్కనివ్వను అంటే ఇంకా తొక్కనివ్వరు. మళ్ళీ ఒకానొక సందర్భంలో ఏదో ప్రజలకు వచ్చిన సమస్య మీద పిస్టల్ పెట్టుకుని రూమ్లో బంధించుకుని చేసిన హడావుడి అదంతా మనం చూసాం. అంటే మాట ఇస్తే దాని మీద నిలబడిపోతారు, ప్రాణం అన్నా పోవాలి తప్ప మాట తప్పరు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? పేరు మార్చుకుంటారా?
అది ఆయనకే తీయాల. పేరు మార్చుకోమని మీరు డిమాండ్ పెడతారా? కాపు జేఏసీ, టీబీకే జేఏసీ తరపున నేను పెట్టను సార్, నేనేం పెట్టను సార్. ఎందుకంటే నా సాటికి కాపు కులస్తుని, నా జాతి నుంచి ఓ రాష్ట్ర స్థాయి నాయకత్వం కలిగిన వ్యక్తిని నేను కించపరుచుకుంటే అది నన్ను నేను కించపరుచుకున్నట్టే. మా కులాన్ని మీరు అవమానపరుచుకున్నట్టే. ఆయనకి ఆ వ్యక్తిగత సంస్కారం ఆయన పొందలేదు కానీ మాకుంది. అసలు పోయినసారి రాజశేఖర రెడ్డిని ఇట్లాగే భుజాన్ని వేసుకుని ప్రజారాజ్య పార్టీలో అల్లరి చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భుజాన్ని వేసుకుని మళ్ళీ ఇట్లాగే అల్లరి చేశాడు. నువ్వు గెల నియోజకవర్గంలో నువ్వేది ఓడగొట్టేది. నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడు, రాష్ట్రమంతా తిరుగు. జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చో, స్టేజ్ మీద పక్కన కూర్చో, రాష్ట్రమంతా తిరుగు. మేము గర్విస్తాం మా జాతోడు రాష్ట్ర స్థాయిలో తిరుగుతున్నాడని చెప్పని. వాడెవడో కింద మనం పనుల్లాగా తిరగమని చెప్పండి. గోదావరి జిల్లాలో, వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో తిరిగేది రాష్ట్ర స్థాయి నాయకుడిగా నువ్వు. నేను 5 రాష్ట్రాలు తిరిగే మనిషినండి. నేను ఎలక్షన్స్ తెలుగు 2 జిల్లాలు తిరిగేదేంటి, పిఠాపురం చుట్టూ తిరిగేదేంటి నీ స్థాయికి. మిమ్మల్ని మీరు ఎక్కడికి తెచ్చపరుచుకుంటున్నారో తెగదాచుకుంటున్నాను మీకు తెలుసా. మిమ్మల్ని ఎవరేమనట్లా, మీరే తెగదాచుకుంటారు. ఈర్ష్య, అసూయ, ద్వేషంతో నీకేముంది. నువ్వు నాయకత్వం 50 ఏళ్ళ రాజకీయ జీవితం చూడలా, నువ్వు ఎంజాయ్ చేయాలి 50 ఏళ్ళ రాజకీయ జీవితం. ఇంకో పవన్ కళ్యాణ్ కోతలేడు పార్టీ మీద అతను కుదరపడుతున్నాడు, పాడనివ్వండి. ఇంకోళ్ళ మీద ఈర్ష్య ఎందుకు మనకి, ఇంకోళ్ళ మీద ద్వేషం ఎందుకు, రెడ్ల మీద నీకు ప్రేమ ఎందుకు? నువ్వు ఉద్యమం మొదలు పెట్టిన రోజు నుంచి నీ ఇంటికి వచ్చినంతా వైసీపీ వాళ్ళేక. కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ద్వారా చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళగా పొద్దునేస్తే ఇంట్లో కనపడేది. కాపులు ఉంటారు ఎప్పుడన్నా వీళ్ళగా. పిఠాపురంలో అసలు పిఠాపురంలో ముద్రగడ ఎఫెక్ట్ అంటే ఆ నష్టం ఏమీ లేదు జనసేనకు అంటారు. ఎంతో కొంత నాకు తెలిసి కాపుల్లో యూనిటీ పెంచిందేమో కదా ముద్రగడ ఎంట్రీతో. పిఠాపురంలో ఆయన ఎఫెక్ట్ ఉందండి. ఏంటా ఎఫెక్ట్ అంటే పాజిటివ్. కాపులు కొద్ది గొప్ప అటు ఇటు డిబేట్ అయ్యే కాపులేమో ఏకమయ్యారు పవన్ కళ్యాణ్ గారి కోసం. బీసీఎస్సీ కులాలు ఎవరైతే కొంత కాపులతో డిస్టర్బెన్స్ ఉన్నాయో జిల్లాలో ఉండే కొన్ని కులాల మధ్యలో, ఆ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు కూడా పద్మనాభ గారు పుణ్యమని పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ పెరగడంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉంటూ, పద్మనాభ గారు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి ప్లస్. మంచిదే కదా. అంటే ముద్రగడ వల్ల పవన్ మెజారిటీ పెరిగింది, పవన్ ఇమేజ్ పెరిగింది, అంతే కదా. ఖచ్చితంగా పెరగబోతుంది. రైట్. ఎంత ఇస్తున్నారు మెజారిటీ మీరు? ఎంత మెజారిటీ ఇస్తున్నారు? పిఠాపురం 1,00,000 మెజారిటీ అంటున్నారు కానండి, అంటారా కాదు. నా దృష్టిలో అయితే అసలుకి వైసీపీకి ఉండే ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ ఉప్పాడ ఏరియాలో కొన్ని చోట్ల మేము చూసాము. ఎస్సీలో ఇంకా తగ్గలేదు సార్. ఆ ఎస్సీలో ఆ ఉన్మాద స్థితి తగ్గల. వాళ్ళు జగన్ అంటే ఏంటి మతం పేరుతో, మతం క్రిస్టియానిటీ, నేను క్రిస్టియన్ అతను క్రిస్టియన్ అనే ఆ మతోన్మాదం మాత్రం బాగా ప్లే చేసింది చాలా చోట్ల. ముస్లింస్ ఏమో బీజేపీ పార్టీకి మేము వ్యతిరేకం వాళ్ళు, ఎస్సీలేమో మేము క్రిస్టియన్స్, మా అతను క్రిస్టియన్ మీ క్రిస్టియన్ అని వాళ్ళు. ఇక ఈ మతం ఏంటి సార్? ఈ మతం హిందువులు ఆలోచిస్తే, మా హిందువులు ఆలోచిస్తే ఎదురు ఉండగలుగుతారా ఎవడన్నా? లేదు కదా. వాళ్ళకి ఆలోచన మైండ్ పనిచేస్తుందా అంటే హిందువులకు లేని ఆలోచన కల్పిస్తున్నారు ముస్లిమ్స్, క్రిస్టియన్లు. రైట్. అంటే మీకు మతం అయితే మాకు కాదా, మీ మతం ఏకపోతే పరిస్థితి. అండ్ వర్మ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది? పవన్ కి ప్లస్ అయిందా, ఎంతో కొంత మైనస్ అయిందా? వర్మ గారు ఒక మాట చెప్తాను సార్. వర్మ గారు రాజులు పిఠాపురంలో 100 కుటుంబాలు కూడా ఉండవు సార్. ఆయన ఎఫెక్ట్ లేదని అట్లా అట్టడుగు పేద వర్గాల్లో, ఆయనకి మంచి వర్గాల్లో ఆయనకి పట్టుంది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా వర్మ పోటీ చేస్తే 90,000 ఓట్లు వచ్చాయి. అదే సార్, కాపులు వేస్తే వచ్చినాయి అవి. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఆయన నాకు అన్యాయం జరిగింది, ఈ నియోజకవర్గంలో నేను పనిచేస్తూ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన వాట్సాప్ పెట్టి చూపించమంటారా? నాకు అన్యాయం జరిగింది, నేను పని చేస్తుంది, నేనైతే టికెట్ ఇంకెవరికో ఇచ్చారో కళ్ళమ్మటి ఆయన ఏడుస్తూ వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకున్న నియోజకవర్గం అంతా వీడియో చూపించమంటారా? ఆయన నెంబర్ నుంచే వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయిన మాట కూడా వాస్తవం. వాళ్ళ అనుచరులు ఆయన ఆదేశాలతోనే రణరంగం సృష్టించిన మాట వాస్తవమే. తర్వాత కూల్ అయింది కదా అంతా, కూల్ అవ్వలేదా అంతా? 90,000 ఓట్లు అయ్యి అనుకోమాకండి. కాపులు వన్ సైడ్ చేసి పెట్టారు ఆ రోజు వర్మ గారికి. అరే కష్టపడ్డోడికి అన్యాయం టికెట్ ఇవ్వలేదు, అన్యాయం జరిగిందని చెప్పని. మరి విశ్వంకి చేయాలి కదా, విశ్వంకి చేయలేదు. కాదండి, లేదండి, కాపులు గుర్తుపెట్టుకోండి, కాపులు బాగా గుర్తుపెట్టుకోండి. కాపులు తమ్ముడు తనుడైన ధర్మం తప్పరు. ఓకే.
కాపులు తమ్ముడు తలవడైన ధర్మం తప్పరు కుల పిచ్చి లేదు కాపుకి. వర్మకి నిలబడి చేసి పెట్టారు. వర్మ అని చెప్పాలన్నమాట. కాపులు చేశారు లేదా విశ్వానికి పార్టీ తరఫున కష్టపడి టికెట్ నాకు అన్యాయం అయిపోయాడు అని చెప్పని వర్మకి చేసి పెట్టారు. నేనేమంటున్నానంటే అట్టడుగు పేద వర్గాల్లో ఆయనకి పట్టుంది బీసీఎస్సీలో కాదనట్లా. రెండోది వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు మందు ఎక్కడికి లెక్కలు పట్టుకోవటం కానివ్వండి, వాళ్ళు డబ్బులు తీసుకురావడం కానీ మిగతా విషయాలంతా కూడా ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చి డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వర్మ గారే. అదే ఆయన గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసుకునే విషయంలో ఆయన నిలబడి ఆయన గట్టిగా పనిచేశాడు. ఆయన వల్ల ఈయన గెలిచాడని చెప్తే మీరు ఒప్పుకోరా పాట. అది ప్రజలు తీసుకున్న నిర్ణయం. ప్రజలు నిర్ణయం తీసుకున్న నిర్ణయం, వర్మ గారు తీసుకున్న నిర్ణయం కాదు. ఆయన గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీ తరఫున నిలబడ్డాడు, కష్టపడ్డాడు. ఆయనకి పట్టుంది, పేద వర్గాలు ఆయనకి పట్టుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో ఆయన జాగ్రత్తగా ఉండి టీడీపీ పార్టీ తరఫున ఆయన జాగ్రత్త చూసుకున్నాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డెఫినేషన్ పవన్ కళ్యాణ్ గారు చరిష్మా విస్తృతంగా పనిచేసింది. ఏమో వంగ గీత గారు శుభనిషంలో సైలెంట్ అయిపోయారు. నా అనుమానం 40,000 ఓట్ల నుంచి మొదలు పెట్టి 50,000 ఓట్లు, 60,000 ఓట్లు, 70,000 ఓట్లు, 80,000-90,000 ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం కదా, సగౌరవంగా 2 చోట్ల ఓడిపోయిన దానికి సగౌరవంగా పిఠాపురం ప్రజలు సగౌరవంగా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ కలిగిన నియోజకవర్గంగా ఆయన తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోండి. రైట్. అంటే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందా లేకపోతే కూటమి గెలుస్తుందా అనే బెట్టింగ్స్ జరుగుతూ ఉంటే పిఠాపురంలో మాత్రం దాసరామ్ గారు మెజారిటీ మీద బెట్టింగ్ జరుగుతుంది. 50,000 అని కొంతమంది, 1,00,000 అని కొంతమంది. జనాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిగ్గు, శరం, మానం, మర్యాద లేని జనం సార్. ఈ పందేలు అయితే సార్ 1,000 కోట్ల పందేలు కాస్తున్నారు సార్. నీచాకి కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారు సార్. ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారికి పాలకొల్లో ఖర్చు పెట్టింది 2 కోట్లు చిరంజీవి గారి కోసం. పందేల్లో పోయిన డబ్బెంత తెలుసా? 2,000 కోట్లు. మీ ఓటు పల్లాకోలు ఓడిపోతున్నారు అంటే ఆవేశానికి రోషానికి కలిసి ఆస్తులు కాస్తే ఆస్తులు, ఇల్లు, పొలాలు పోయినాయి సార్. కడుపుకి ఏం తింటున్నారు సార్? మీ చేతలైతే మగతనం ఉంటే రాజకీయాల్లో ఖర్చు పెట్టండి. ఈ పందేలు సార్ వ్యసనాలు కాకపోతే, వ్యసనం కాకపోతే రాష్ట్రం తిండికి లేక ఏడుస్తుంటే, ఉద్యోగాలకు ఏడుస్తుంటే కోట్ల రూపాయల పందేల్లో కాదు సార్. నిజంగా నేను చూశానండి, నేను వ్యక్తిగతంగా కూడా చూశాను. ఎవరి స్థాయిలో వాళ్ళు పందాలు కాస్తున్నారు. 5,000, 10,000, 50,000, 1,00,000, కోటి. ఎంతైతే సంస్కారం ఉండాలా? కానీ ఏం తింటున్నాం సార్ మనం? రైట్. ఆంధ్రప్రదేశ్ ఉన్న ఇబ్బందులు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఉన్న బాధలు ఏంటి, ఈ జరుగుతున్న పరిణామాల జ్ఞానం ఉండదు. అదే ఏదో అంటారు కదా, ఇల్లు తగలబడుతుంటే చుట్టంటించుకోవడానికి నిప్పు అడిగాడంట అంటారు కదా మన సైడు. అలాగా రాజకీయం ఇంత హాట్గా జరుగుతూ ఉంటే, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవ్వవుతూ ఉంటే దానిలో కూడా ఈ బెట్టింగ్ రాయిళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఓకే, అది కామన్ ప్రజలు చావోరెవరు ఫైట్ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ తేడా బట్టి రాష్ట్రం నాశనం అయిపోద్దని ఫైట్ చేస్తుంటే ఈ ఎదవలు ఈ 1,000 కోట్లు తీసుకొచ్చి పందేళ్ళగా అయితే వేశారు. ఎదవన్నారు ఏమన్నారు సార్? రైట్. అండ్ ఇంకొకటి, మీరు చాలా గ్రూప్స్ లో కూడా దీన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎవరో ఒక మేధావి అంటే పిఠాపురంలో 2,38,000 ఓట్లు ఉన్నాయి టోటల్ ఓట్స్. పోలైనవి 2,04,800. మీ దృష్టికి వచ్చింది కదా దాసరామ్ గారు, మీరు చూసే ఉంటారు. దానిలో లెక్కేసారు. కాపులు 76,000 మంది, 86% పోల్ పర్సంటేజ్ ఉంది కాబట్టి అందరికీ 86% ఇచ్చుకుంటూ వచ్చారు. 65,300 ఓట్లు పోలైతే దానిలో 25% గీత సైడ్ పడితే 75% పవన్ కళ్యాణ్ సైడ్ పడ్డాయని. అండ్ బీసీల విషయానికి వస్తే 55% గీతకు వేస్తే 45% పవన్ కళ్యాణ్కి వేశారు అని. ఇంకా అలాగే ఎస్సీ ఎస్టీలు మెజారిటీ 80% వైసీపీకి వేస్తే 20% మాత్రమే పవన్ కళ్యాణ్కి వేశారు అని. రెడ్లు 80% వైసీపీకి, 20% జనసేనకి. ఇక బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు 30% వైసీపీకి, 70% జనసేనకి అని చెప్పి. ఇక ముస్లింలు 90% వైసీపీకి, 10% మాత్రమే జనసేనకు వేశారు అని చెప్పి. దీని లెక్క ప్రకారం చూసుకుంటే మొత్తం వంగ గీతకు వచ్చిన ఓట్లు 1,05,575, పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్లు 98,935.
సో దీనికి అంటే వంగా గీత అక్కడ గెలవబోతూ ఉన్నారు. వంగా గీతకి 6,640 ఓట్లు, 6,640 ఓట్ల మెజారిటీతో వంగా గీత గెలవబోతూ ఉన్నారు అంటూ ఇది సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఇంక్లూడింగ్ కాపు గ్రూప్స్, జనసేన గ్రూప్స్, అన్ని గ్రూప్స్లో కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్న ఒక గణాంకం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే రాష్ట్రంలో ఇది కూటమి గెలవదు. పిఠాపురం ప్రజలు మిగతా వల్ల కాదండి, చాలా చైతన్యం కలిగిన వాళ్ళు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు. అక్కడ ప్రజల్లో వాళ్ళకి అంత సానుకూలం ఉంటే వంగగీత గారు వేదిక మీద ఏడవటం దీనికి, ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పని కొత్త కొత్త పేర్లు పెట్టడం దీనికి అవసరమా? ఆశలు జనాలకి డిప్యూటీ సీఎం అంటే మా రాష్ట్రంలో 5 ఉన్నారులేండి, ఎవరి పేర్లు కూడా తెలియదు మాకు. ఎవరి పేరు అవునవును, వాళ్ళు ఎవరు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయలేరు, వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు అనుకోండి. డిప్యూటీ సీఎం ఆ పదవి ఆఫర్ చేస్తాడు ఆయన. ఆమె ఏడవడం దీనికి, నేను ఇక్కడి నుంచే వెళ్తాను అని చెప్పని గ్రామాల్లో గ్రామాలు 1 సైడ్ సార్. ఇంకా అతను చెప్పిన లెక్క తప్పు. బీసీల్లో 80% బీసీ కులాలు 1 సైడ్ గా పవన్ కళ్యాణ్ 1 సైడ్ అయితే ఇప్పుడు డబ్బు పెట్టారు బాగా. రెడ్డి ఏదో దేశంలో ఉన్న వాళ్ళందరూ మీరు రెడ్లు అని చెప్పుకుంటుంటారు, పల్లె రెడ్లు. వీళ్ళు కాళహస్తి చుట్టుపక్కల ఎక్కడ ఉంటారు పల్లె రెడ్లు, వాళ్ళు మీరు రెడ్లు అని చెప్పుకుంటారు. వీళ్ళు రెడ్లు అని చెప్పుకుంటారు ఆ పిఠాపురంలో ఉన్న వాళ్ళు. ఇది ఆ రెడ్లు అనే వాళ్ళు వాళ్ళకి డబ్బులు పంచారు. ఆ డబ్బులు కూడా ఎవరు ఇచ్చారండి? ఎంపీ క్యాండిడేట్స్ చలమశెట్టి సునీల్ ఇచ్చాడు ఆ డబ్బులు కూడా. ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వంగ గీత గారి దగ్గర నుంచి కాదు, ఎస్సీలకి ఆ రెడ్డి సమాజం కొంతమందికి ఓటుకు 3,000 రూపాయలు చలమశెట్టి సునీల్ వచ్చుకున్నాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బులు ఏమి వెళ్ళాలి, నేను అక్కడే చూశాను ఇవన్నీ కూడా. కాబట్టి ప్రజలు 1 సైడెడ్ గా ఉన్నారు. అసలు మీరు వీళ్ళు ఏ లెక్కలు ఇస్తున్నారు? లెక్కలు వేరు, గాలి వేరు. అండ్ మీరు ప్రస్తావన ఇది కంప్లీట్ గా అబద్ధం, ఇలా జరగలేదు అని మీరు చెప్పదలుచుకున్నారు. ఓకే, కంప్లీట్ గా అబద్ధం అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటే కరెక్ట్. ఎస్సీలు 80%. ఆ ఎస్సీ ఓటింగ్ ప్యాటర్న్ కూడా చివరిలో మారిందా? ఓకే, ఎస్సీ ఓటింగ్ ప్యాటర్న్ కూడా 2 రోజుల్లో మారింది. మొదట్లో నేనే చెప్పాను కదా ఎస్సీలు ఎట్లా బిహేవ్ చేశారు, నేను చెప్తున్నాను కదా ఎస్సీ అంటే పేరుతో ఎలా బిహేవ్ చేశారు వాళ్ళు కానీ వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ కూడా మారించవచ్చు. ముస్లింస్ ఎక్కువ మెజారిటీ లేరు, పట్టాపురం ప్రాంతాలు ఎక్కువ మంది లేరు. ఉన్న జనం, ఆ కొద్ది జనం కూడా పవన్ కళ్యాణ్ చూసి ఓటేశారు. బీజేపీని కాదు, బీజేపీని పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారిని చూసి వేయాలనుకున్నారు. అది కాకినాడ ఎంపీ సెగ్మెంట్ కూడా ఉదయ్ శ్రీనివాస్ ఇచ్చారు, అతనికి మంచి మెజారిటీ వస్తుంది పిఠాపురంలో. ఇంకొకటి ప్రచారంలో ఉంది, అదేంటంటే పిఠాపురం ప్రజలు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు అని చెప్పి, క్రాస్ ఓటింగ్ చేశారు అని చెప్పి. ఎలా అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు చలమలశెట్టి సునీల్, ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, ఆ తర్వాత టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 4th టైం ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కాబట్టి ఆ సింపతి ఒకటి. చలమలశెట్టి సునీల్ని ఉదయ్ శ్రీనివాస్ని కంపేర్ చేసుకున్నప్పుడు చలమలశెట్టి సునీల్ వైపే కాపులంతా మొగ్గు చూపారనేది ఒకటి, సింపతి మొగ్గు చూపడం ఒకటి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్. డబ్బు, ఉదయ్ శ్రీనివాస్తో కంపేర్ చేసుకుంటే చలమలశెట్టి సునీల్ ఆర్థికంగా ఎంత బలవంతుడో మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ క్రాస్ ఓటింగ్ చేశారు పిఠాపురం ప్రజలు. ఒకటి గ్లాస్కి ఇంక పార్లమెంట్కి వచ్చేసరికి ఫ్యాన్కి వేసారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. దీనిలో ఏదైనా వాస్తవం ఉందా? ఏం లేదండి, విషయం ఏంటంటే అది వాస్తవమే. చలమలశెట్టి సునీల్ చాలాసార్లు ఓడిపోయాడనే సానుభూతి ఆ ప్రాంతాల్లో ఉంది. ఆర్థికంగా బలవంతుడు. ఒక్కొక్క తన ఎంపీ సెగ్మెంట్ ఒక్కొక్క గ్రామానికి ₹1 కోటి చొప్పున ఒక్కొక్క గ్రామానికి 400 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధి కోసం అతను డబ్బులు తీసి పక్కన పెట్టాడు. వాళ్ళకి ఇచ్చాడు కూడా, తాను చోట ఇచ్చాడు కూడా. ఆయనంతా ఒక విధంగా ఆయనకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ 2 ఫ్యాక్టర్లు చెప్పండి. ఇతర వైసీపీ పార్టీతో ఉండి ఆయన ఓడిపోయి ఏమన్నా నష్టపోయి ఇంట్లో కూర్చోాలా. వైసీపీ పార్టీ పెంతంతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన వ్యాపారం, ఆ ఏరియాలో అనేక ఫర్టిలైజర్స్ కంపెనీలు కానివ్వండి, అనేక ఇండస్ట్రీస్ కానీ కొనుక్కున్నారు. 1000 కోట్ల వ్యాపారం చేశాడు కాకినాడ చుట్టుపక్కల. సో ఆయన నష్టపోయింది ఏం లేదు, ప్రజల్లో సానుభూతి ఉంటాయి. ఇక రెండోది, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పిఠాపురం నిలబడటం అనేది పెద్ద ప్లస్ అందరికి, ఆ చుట్టుపక్కల అందరికి కూడా ప్లస్. ఎవరికి? పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, జక్కంపేట, పత్తిపాడు,
ఈ నియోజకవర్గాలంతా కూడా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పనిచేస్తుంది. అవును. పవన్ కళ్యాణ్ గాలి పనిచేస్తుంది ఆ ప్రాంతం సూపర్ ఖచ్చితంగా. కాబట్టి ఆ వేవులో నాకు తెలిసినంత వరకు అవకాశం ఉన్నంత వరకు క్రాస్ ఓటింగ్ జరిగింది కొన్ని జరిగింది. చోట్ల. కానీ చలమల శెట్టి జరిగినా సునీల్ కూడా గెలిచేంత స్థాయిలో జరగలేదు అని. ఉదయ్ శ్రీనివాస్ సంబంధించి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నాడని పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే బాధ్యత తీసుకొని ప్రతి కాన్ఫరెన్స్ కి తన మనుషులు లేపి అవసరం పనే డబ్బులు కొంత డబ్బులు మొబైల్ తీసుకొని ఎంపీ సెగ్మెంట్ కూడా ఆయనే దగ్గర నుండి మానిటర్ చేసి చూసుకున్నారు. నేను అక్కడ అబ్జర్వ్ చేశాను విషయాన్ని కూడా. పిఠాపురం వచ్చేటప్పటికి అబ్సల్యూట్ మెజారిటీ, అద్భుతమైన మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తారు. అట్లాగే